అందరికీ నమస్కారాలు. నిన్న ఉదయం నుంచి నిన్న నైట్ అంతా కూడా మేము నైట్ వరకు 9 వరకు కూడా ఆమరణ నిరాహార మా పొలంలో మేము కూర్చొని ఉన్నాము. దాదాపు 9 గంటల సమయంలో పోలీసు వారు వచ్చి మమ్మల్ని బలవంతంగా మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అని చెప్పి విరమించుకోండి ఈ యొక్క నిరాహార దీక్ష అని చెప్పి మమ్మల్ని బలవంతంగా ఆటో ఎక్కించి మీ ఊరు వెళ్ళిపోండి అని చెప్పి రైల్వే స్టేషన్ దగ్గర దించారు మమ్మల్ని. ఆ తర్వాత మళ్ళీ మేము రాత్రి మళ్ళీ పొలం దగ్గరికి నా యొక్క బిడ్డలతో వచ్చాను. నేను ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్ష యథావిధిగా మళ్ళీ నిన్న నుంచి కొనసాగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యులు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు స్పందించండి. మాకున్నటువంటి ఈ 1 ఎకరా భూమి ఆక్రమణ నుంచి విడిపించుకోవడానికి 2016 నుంచి అనేక ఇబ్బందులు పడ్డాము. నా యొక్క 2 బిడ్డలను పెట్టుకొని ఈ యొక్క పొలంలో కష్టాలు పడుతున్నాము, బాధలు పడుతున్నాము. నేను ఒక ఎస్సీ దళిత మహిళను గనక అధికారులు కూడా నాకు న్యాయం చేయలేదు. అన్ని ఆధారాలు నా వద్ద ఉన్నా నా భూమి ఆక్రమించుకున్న వాళ్ళ సర్వే నెంబర్ వేరు, నా యొక్క సర్వే నెంబర్ వేరు. అధికారులు అయినా సరే రికార్డును మభ్యపెట్టి అగ్రవర్ణాలైన నా యొక్క భూమి ఆక్రమించుకున్న వారికి కొమ్ము కాసి నన్ను ఈ విధంగా ఇబ్బందులు పాలు చేశారు. స్పందించండి మీడియా మిత్రులు, టీడీపీ పార్టీ ముఖ్యులు స్పందించండి. నా బిడ్డలకు ఉన్నటువంటి ఆధారం యొక్క పొలమే. నేను ఒంటరి మహిళను. నాకు ఏ కూలి నాలి చేసుకుంటే తప్ప బతకడానికి వేరే ఆధారం లేదు. ప్రతి ఒక్కరు స్పందించి మాకు న్యాయం చేయాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను.